కోజాగారు మన నేను అలవాటు అయినాయి అట రోజు చూస్తున్నా వార్తలు ఏమనిపిస్తుంది మరి నర్సయ్య తాత వార్తలు ఇంటి మస్తు మజా అనిపిస్తుంది మాకైతే. అంతేనా మంచిగా అనిపిస్తుంది. ఇక మరి మొత్తానికి మీ నర్సయ్య తాత పట్నం హైదరాబాదు ఇక మరి జియో కూడా మండిలో అడుగు పెట్టిండు. జియో కూడా గొర్రె మండి సంసారం ఎట్ట ఉంది ఏంది ఏం కథ అని ఇక 2 ముచ్చట్లు కథ మాత్రం అందిద్దామని వచ్చిండు. ఇక కోడి జాగాలు అయితే బాగానే పసి పెట్టినాయి. అప్పుడే నర్సయ్య తాత నీ వార్తలు వింటున్నాం చూస్తున్నామా అంటున్నాయి. చూద్దాం మరి లోపల కథ ఏం జరుగుతుందో ఏం కథ. ఇక మరి మీ నర్సయ్య తాత జియో కూడా గొర్రె మండిలో అడుగు పెడితే నీ పాడైపోరు. తెలంగాణ గొర్రె ఉపడతలేదు, గొర్రె పొడేలా ఉపడతలేదు, మేకపోదు లేదు, జాడపత్త మేక లేదు. మరి ఈ తెలంగాణ గొర్రెజీవాలు ఎక్కడ వాయే, మేకలు ఎక్కడ వాయే, గొర్రెలు ఎక్కడ వాయే, పొడేళ్ళు ఎక్కడ వాయే. గొర్రెకు మొత్తానికైతే జియో కూడా మండిలో గబ్బు కొట్లాడుతుంది. ఇక బువ్వ తినకున్నా ఏం లేదు, దుమ్ముతోటి కడుపైతే నిండిపోయింది నాకు. ఇవాళ నేను ఇంటికి పోయే ఇవాళ కూడా లేదు. ఇక ఆరం తప్పిన దుమ్ము అయితే లేస్తుంది. మరి ఏందో ఏం కథ ఇంటి వరకైనా గాయ కత్తర అవుతట్టుంది. కానీ ముందుగా అయితే మరి జియో కూడా మండిలా మరి తెలంగాణ గొర్రె పొడేలు మేకపోతూ ఎందుకు కనబడతలేదు. ఇక మరి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య మరి ఇక గొర్రెల పంపిణీ అని పెట్టే ఇక మరి గొర్రెల కాపర్లు ఆర్థికంగా బలోపేతం కావాలి. బ్రహ్మాండంగా ఇక్కడ మరి సంపద పొరుగు రాష్ట్రాలకు తరలించాలి. అదానే ఇదానే పంపాలనే చెయ్యాలి చేపాలనే మరి ఇలా ఏది లేదు ఎక్కడ లేదు. జియో కూడా మండి కోసం మాత్రము తెలంగాణ గొర్రె ఉపడతలేదు, పొడేలా ఉపడతలేదు. మరి ఏట సంగతి ఏంది ఏం కథ అంటే ఇటు కర్ణాటక అటు మధ్యప్రదేశ్ ఈ పక్క రాష్ట్రాల జీవాలే ఉపడుతున్నాయి. మరి కోళ్ళగా గిడ రాతపూత మీద ఉన్నది ఏం చెప్తుంది